హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనము పాత రంగారెడ్డి జిల్లా, ప్రస్తుత వికారాబాద్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్కి వచ్చాము. సో ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఇది స్కందపురం నుంచి దీని యొక్క చరిత్ర ఉంది. సో ఈ యొక్క టెంపుల్ విశిష్టతను మనం తెలుసుకుందాం రండి. సో ఫ్రెండ్, ముందుగా తూర్పు ద్వారం నుంచి నేను గుడి లోపలికి వెళ్తూ ఉన్నాను. సో ఎంట్రీ అవుదాం. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఉత్తర దిశలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఉత్తర దిశలో మనం టర్న్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కిందికి వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉత్తర దిశలో కిందికి వెళ్తున్నాను. సో ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాను. అయితే స్కంద పురాణం ప్రకారం మనము ఈ దేవాలయం ద్వాపర యుగంలో మార్కండేయ ఋషి నిర్మించడాన్ని చెప్పేసి మనకు ప్రతీది అండి. అలాగే ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితులైన మార్కండేయముని ఈ అనంతగిరి కొండల్లో యోగ సాధన చేయటకు సంకల్పించాడంట. అలాగే ప్రతిరోజు ఈ మార్కండేయముని యోగ సాధన చేస్తూ కాశీ వెళ్ళి గంగానదిలో పవిత్ర స్నానం చేసేవాడని చెప్పేసి ఒక చరిత్ర అయితే ఉన్నది. ఒకరోజు ఉదయం ప్రాతకాలంలో ద్వాదశి ప్రవేశించడం వలన ఆయన కాశీ వెళ్ళలేకపోయాడట. సో అప్పుడు శివుడు మరి అతనికి కళ్ళలో దర్శనమిచ్చి ఆయనకు గంగానది జలాన్ని స్నానం ఆచరించుటకు ఏర్పాట్లు చేశాడని చెప్పేసి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ గుడిలో ఏ విధంగా ఉందో గుడి దేవుడి యొక్క ప్రాంగణం. సో ఇది దేవుడి యొక్క ప్రాంగణం. అలాగే ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటంటే, రాజర్షి ముచ్చుకుందుడు అనే అనేక సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేశాడట. సో అనంతగిరిలో విశ్రాంతి తీసుకుంటకు వచ్చి పూర్తి నిద్రలో అక్కడ వెళ్ళిపోతారట. అయితే ఆయన దేవేంద్రుడి ద్వారా ఎవరు ఆయన నిద్రాభంగం కలిగిస్తాడో వారు అగ్నికి ఆహుతి అవుతారని చెప్పేసి ఇలా ఒక వరాన్ని పొందుతారట. కాలయమునుడు అనే రాక్షసుడు ద్వారకా నగరాన్ని చేరుకొని శ్రీకృష్ణ బలరాములను తీసుకొని అనంతగిరి కొండలకు వచ్చి ముచ్చుకుందుని నిద్రాభంగం చేస్తారట. సో తర్వాత కాలయముడు మరణిస్తాడు. ఏదైతే వరం మరి ముచ్చుకుందునికి ఉందో ఆ వరం వల్ల. సో కృష్ణుడు ముచ్చుకుందునకు అనంత పద్మనాభ స్వామి రూపంలో దర్శనమిచ్చి, కృష్ణుడు ముచ్చుకుందునికి శ్వాసస్థానం ప్రపంచంలో ఒక ప్లేస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక నదిని ఏర్పాటు చేసి ఆ నదిని ముచ్చుకుంద రివర్గా ఒక పేరు ఇస్తాడు. సో ప్రస్తుతం అదే మనకు ఇక్కడ మూసీ నదిగా ఉంది. సో ఇప్పుడు ఆలయము పక్కన ఉన్నటువంటి మనం భగీరథ గుండానికి వెళ్తున్నాము. సో ఇక్కడ భగీరథ గుండంకి వెళ్చు ఇక్కడ చూడండి, కింద మనకు మొత్తం పూర్తిగా అడవిలో భగీరథ గుండం ఉంటుంది. పక్కనే మనకు ఇక్కడ గుహలు ఉన్నాయి. సో ఈ గుహల్లోనే మనకు మార్కండేయ ఋషి ఈ గుహల నుంచి మనకు ఆయన మరి ఏదైతే ఉందో అతను ఇక్కడ పూర్తిగా ఇక్కడనే మరి వారు యోగా సాధన చేస్తూ మరి కాశీ వెళ్ళి స్నానం ఆచరించేవారని చెప్పేసి ఒక ప్రతి చూడండి. మనకి ఇప్పుడు అజంతా ఎల్లోరా గుహలు మీరు చూస్తే అక్కడ మీరు ఏ విధంగా అయితే అక్కడ మనకు రాతి నిర్మాణము ఎంత ఈజీగా ఉంటుందో, అంటే మెత్తగా ఉంటుంది అక్కడ రాయి. సో అవి రాతి నిర్మాణం ఈ విధంగా తొలచి ఈ విధంగా గుహలను ఏర్పాటు చేసుకున్నారు ఆ కాలంలో. సో ఈ గుహలలోనే మరి వారు ఋషులు మునులు వారు ఇక్కడ యోగా సాధన చేస్తూ ఉండేవారు. పక్కన చూడండి, మనకు పెద్ద చెట్టు ఎంత బాగుందో పక్కనే ఉంది. దీని పక్కనే గుహల పక్కనే ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇక్కడ గుహలు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గుహలోనే మరి మార్కండేయ ఋషి మరి యోగా సాధన చేశాడని చెప్పేసి ఒక స్థానికులు చెప్తున్నటువంటి లోపల కూర్చోండి. ఇక్కడ సిట్టింగ్కి అంటే కూర్చోడానికి మనకి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఒక విధంగా కూర్చునే విధంగా మనకు ఏర్పాటు చేశారు. పక్కన మధ్యలో కూడా అదే మనము దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే భగీరథ నది పక్కన ఇక్కడ భక్తులు తమ కోరికలను ఇట్లా కోరికల రూపంలో కోరికలు నెరవేరాలని చెప్పేసి ఈ విధంగా మరి ఒక రాయి పైన ఇంకొక రాయిని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇలా చేస్తే తమ కోరికలు మరి తీరుస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ విధంగా మరి ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది ఇక్కడ పక్కనే మనకు శివాలయం కూడా ఉందండి. శివాలయం చూడండి, శివాలయం పక్కన మనకు ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. సో పక్కనే భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ శివాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. శివాలయం పక్కనే మనకు లెఫ్ట్ సైడ్లో భగీరథ గుండం కూడా ఉంది. సో దీని యొక్క విశిష్టత ఏంటంటే, ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే ఇక్కడ మరి అనేక పాపాలు మరియు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరుకున్న కోరికల్ని తీరుస్తాడని చెప్పేసి ఒక నమ్మకం. సో ఇక్కడ చాలామంది మరి భక్తులు తమ పవిత్ర స్నానాలని ఆచరించుకోవడానికి కూడా మరి చేస్తూ ఉంటారు.
అలాగే మనము ఈ యొక్క భగీరథ గుండం పక్కనే మనము చూసినట్లయితే ఇక్కడ ఒక శిథిలావస్థలో చేరినటువంటి ఒక గుహలు, పురాతన గుహలు అవి దర్శనమిస్తూ ఉన్నాయి పక్కనే మనకు లెఫ్ట్ సైడ్లో. సో ఇక చూడండి, ఈ యొక్క గుహలు పూర్తిగా మరి శిథిలం అయిపోయి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఘోరంగా స్లాబ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి మధ్యలో నుంచి చెట్లు వచ్చేసి ఇక్కడ చెట్లతో పూర్తిగా నిర్మాణమై కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి దట్టమైన అడవిలో మరి ఈ విధంగా ఆనాటి కాలంలో ఋషులకు మునులకు ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్పేసి ఒక చరిత్ర. సో ఇవి ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు నానుడి కూడా ఉంది, అనంతగిరి హవా హైదరాబాద్ దవా అంటారు. అంటే ఈ యొక్క వాతావరణం అంతా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అంటారు. ఇక్కడ అయితే మనం ఎలాంటి రోగంతో వచ్చినా ఇక్కడ ఉన్న వాతావరణం వల్ల అవన్నీ నయం అవుతాయని చెప్పేసి ఒక నమ్మకం. సో ఆ నమ్మకానికి ప్రతీకగానే మనకు ఆ యొక్క నానుడి కూడా వచ్చింది. సో చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అయితే. హైదరాబాద్కి అతి సమీపంలో దగ్గర 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఒక అద్భుతమైనటువంటి లొకేషన్స్ అనంతగిరి, హైదరాబాద్ అనంతగిరి కొండలు అంటారు. సో దీనికి వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. సో చాలా బాగుంటుంది. కొండలు చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో. మరి ఈ కొండల్లోనే మనకు ముచ్చుకుంద రివర్, ఏదైతే మనకు మూసీ నది అంటున్నామో, ఈ యొక్క మూసీ నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ మీదుగా ఇది కృష్ణా నదిలో నల్గొండ జిల్లాలోని వాడపల్లిలో కలుస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు మరి మూసీ నది వాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ మూసీ నది హైదరాబాద్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అది మొత్తం పూర్తిగా కలుషితం అయిపోయి మళ్ళీ వాడపల్లిలో వెళ్ళేసరికి అది నీట్గా తయారవుతుంది. సో ఇది అండి ఈ యొక్క హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి అనంతగిరి కొండల యొక్క విశేష సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క టెంపుల్ యొక్క చరిత్రను ఎంత కొంత మీకు అందించాలనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.